హాయ్, హలో, నమస్తే. నేను చొక్కాపు వెంకటరమణ, మాస్టర్ స్టోరీ టెల్లర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మెజిషియన్. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీ ఆరోగ్య రహస్యం ఏమిటండి అని. ఏమీ లేదు, పాజిటివ్ థింకింగ్, పిల్లలతో ఆడుకోవడం. ఏదో బాగుందే, పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి సార్, ఏంటిది, మీరు ఎలాగా అమలు పరుస్తారు దాన్ని? నేను ఏమీ లేదు, అనుకూల ఆలోచన ధోరణి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే లైట్గా తీసుకోవాలి, అంతా మన మంచిగా అనుకోవాలి. ఓహో అలాగా, అయితే అసలు పాజిటివ్ థింకింగ్ అంటే నాకు స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పాలండి అన్నాడు ఒక ఫ్రెండ్. నేను దానికి ఒక కథ చెప్తాను. ఒక తల్లి 10 ఏళ్ల కుర్రోడు కలిసి పక్క ఊరికి బయలుదేరారు. ఒక అడవి మార్గం గుండా వెళుతున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి పిల్లవాడు ఒక చోట నిలబడి ఎవరక్కడా అని అరిచాడు. వెంటనే ప్రతిధ్వని వినిపించింది, రీసౌండ్. ఎవరక్కడా అని వినపడి చాలా కోపంగా చూశాడు. ఎవడరాడు మళ్ళీ నన్ను ఎవరక్కడా అని అడుగుతున్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు. ఎవడరా నువ్వు అని వినిపించింది. నీ కాళ్ళు విరగొడతా అన్నాడు. నీ కాళ్ళు విరగొడతా, నువ్వంటే నాకు అసహ్యం అన్నాడు. నువ్వంటే నాకు అసహ్యం అని వినిపించింది. వెంటనే వాడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అన్నాడు. ఏంటి నాయన అంత వాళ్ళ అమ్మ, వాడెవడో ఎవడరా నువ్వు అని అడుగుతున్నాడు, నేనంటే అసహ్యం అంటున్నాడు, నా కాళ్ళు విరగొడతానంటున్నాడు అమ్మా అన్నాడు. నాన్న, దాన్ని ప్రతిధ్వని అంటారు. ఈసారి నువ్వు 4 మంచి మాటలు మాట్లాడు అని అంది. అట్లాగేనమ్మా అని చెప్పి వాడు ఏం చేశాడంటే నువ్వంటే నాకు ఇష్టం అని అరిచాడు. వెంటనే రీసౌండ్ వినిపించింది. నువ్వంటే నాకు ఇష్టం అని, నీతో స్నేహం చేస్తా అని అన్నాడు. నీతో స్నేహం చేస్తా అని వినిపించింది. అయితే వెంటనే ఆ పిల్లవాడికి చాలా ఆనందం కలిగింది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అన్నాడు. ఏంటి నాన్న? అమ్మ, వాడికి నేనంటే చాలా ఇష్టం అంటమ్మా, నాతో స్నేహం చేస్తా అంటమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నాడు. అంటే అదే నాయన, ఆ ప్రతిధ్వని నువ్వేమంటే అది అంటుంది. నువ్వు మంచి మాటలు మాట్లాడనుకో, నువ్వు మంచి మాటలు మాట్లాడుతుంది. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడనుకో, చెడ్డ మాటలు మాట్లాడు. ఎదుటి వాళ్ళు కూడా అంతే. మనం ఎదుటి వాళ్ళని యారా అన్నాం అనుకోండి, యారా అంటాడు. ఏమండి అంటే ఏమండి అంటాడు. నమస్తే అంటే నమస్తే అంటాడు. తంతా అంటే తంతా అంటాడు. ప్రతిధ్వని లాంటిదే ఈ ప్రపంచం కూడా, ఈ మనుషులు కూడా. అందుకనే నువ్వు ఈ ప్రపంచానికి మంచి చేస్తే ఈ ప్రపంచం నీకు మంచి చేస్తుంది. ఈ ప్రకృతికి నువ్వు మంచి చేస్తే ఈ ప్రకృతి కూడా నీకు మంచి చేస్తుంది. చెప్పగానే చాలా సంతోషపడ్డాడు ఆ పిల్లాడు. అయితే ఇక్కడి నుంచి నేను చాలా పాజిటివ్గా ఉంటానమ్మా, నువ్వు చెప్పినట్టుగా ప్రతిధ్వనిలాగే నేను కూడా మంచి మాటలు మాట్లాడతాను. అంతేకాదండి, పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు, పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంది. అంటే థింకింగ్కి యాటిట్యూడ్కి తేడా ఏంటండి అని అడిగాడు ఒక ఫ్రెండ్. పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్గా ఆలోచించడం, అనుకూల ఆలోచన ధోరణి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మనం పాజిటివ్గా స్పందించాలి, మన బాడీ లాంగ్వేజ్ కూడా పాజిటివ్గా ఉండాలి, మన చర్యలు అన్నీ పాజిటివ్గా ఉండాలి. అంటే నాకు అర్థం కాలేదండి, మరి చెప్పండి అన్నాను. దానికి ఒక కథ చెప్తా అన్నాను. చెప్పండి అన్నాను. ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్లో 2 కౌంటర్లు ఉన్నాయి. ఇటొక కౌంటరు, ఇటొక కౌంటరు. యువతల పక్క కౌంటర్లో నల్లగా పొట్టిగా ఉన్న ఒక అమ్మాయి ఉంది. యువతల పక్క కౌంటర్లో ఎర్రగా బుర్రగా ఐశ్వర్యలాగా అందంగా ఉండి ఒక అమ్మాయి. అయితే మామూలుగా ఈ కౌంటర్లోని ఈ అందమైన అమ్మాయి ఉంటేనే అక్కడికి కస్టమర్స్ ఎక్కువ వచ్చి సరుకులు కొంటారు. కానీ ఇక్కడ గమ్మత్తుగా తేడా వచ్చింది. నల్లగా పొట్టిగా ఉన్న అమ్మాయి కౌంటర్లోనే ఎక్కువ మంది వచ్చి కస్టమర్లు సరుకులు కొనుక్కుని వెళ్తున్నారు. ఈ ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి కౌంటర్ దగ్గరికి చాలా తక్కువ మంది కస్టమర్స్ వచ్చి సరుకులు కొంటున్నారు. ఈ మేనేజర్ ఒకరోజు ఈ నల్లగా పొట్టిగా ఉన్న అమ్మాయిని అడిగాడు, అమ్మా, నువ్వు వచ్చిన కస్టమర్ని చాలా పొలైట్గా రిసీవ్ చేసుకొని చక్కగా మాట్లాడుతూ ఉంటావు, అందుకని నీ కౌంటర్ దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు, పాపం ఆవిడకి ఆ విషయం తెలియదు అనుకుంటాను అని అన్నాడు. లేదండి, ఆవిడ కూడా చాలా పొలైట్గా మాట్లాడుతుంది, కస్టమర్స్ని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటుంది అని అన్నాడు. అంటే మరి నీ కౌంటర్లో ఎక్కువ మంది సరుకులు కొంటున్నారు, ఆవిడ కౌంటర్లో తక్కువ మంది సరుకులు కొంటున్నారు ఏంటి అని అడిగాడు. అయితే దానికి ఒక టెక్నిక్ ఉందండి, అది ఆవిడ ఫాలో అవ్వట్లేదు అని అన్నాడు. ఏంటి చెప్పు అని అన్నాడు. ఏమీ లేదండి, నా కౌంటర్ దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చి కిలో బెల్లం ఇవ్వండి అని అడిగారు అనుకోండి, నేనేం చేస్తాను, త్రాసులోని 1/2 కిలో బెల్లం మొక్కేస్తా, అది తోగదు. వెంటనే ఇంకొక ముక్క కట్ చేసి దాంట్లో వేస్తా. అలాగే 4 సార్లు 4 ముక్కలు వేస్తా, కిలో బెల్లం దిగుతుంది. సరిగ్గా కిలో బెల్లాన్ని పొట్లం గట్టి వాళ్ళకి ఇచ్చేస్తే ఆనందంగా 4 ముక్కలు ఎక్కువ వేశాననే ఫీలింగ్తో వాళ్ళు వెళ్ళిపోతారు. అదే ఆవిడ కౌంటర్ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, కిలో బెల్లం ఇవ్వండి అన్నారనుకోండి, 1.5 బెల్లం ముక్క దాంట్లో వేస్తుంది. వెంటనే అయ్యో ఎక్కువైంది అని చెప్పేసి ఒక ముక్క కట్ చేసి తీసేస్తుంది. అలాగే 4 సార్లు 4 ముక్కలు కట్ చేసి తీసేస్తుంది. కిలో బెల్లం తూచి పొట్లం కట్టి వాళ్ళకి ఇస్తుంది. ఈవిడ కౌంటర్ దగ్గరికి వస్తే తక్కువ దూస్తుంది అనే ఫీలింగ్తో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదండి. అంచేత మనం పాజిటివ్, మన బిహేవియర్లో పాజిటివ్నెస్ ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్లో పాజిటివ్నెస్ ఉండాలి. అప్పుడే మనల్ని గౌరవిస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు. అంచేత డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగే కాకుండా మన పాజిటివ్ యాటిట్యూడ్ కూడా చాలా అవసరం అనేది ఈ చిన్న కథ వల్ల మనకు అర్థం అవుతుంది. అంతేనా? చిన్నప్పటి నుంచి పిల్లలకి పాజిటివ్నెస్ని ఆలోచనని కలిగించాలి. దానికి అబ్దుల్ కలాం చిన్నతనంలోనే ఒక కథ చెప్తాను. ఒకసారి ఏమైందంటే అబ్దుల్ కలాము
వాళ్ళ పిన్ని కూతురు ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీదకి ఎక్కి ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే పెద్ద గాలి దుమారం వచ్చింది. గాలికి ఊగుతోంది చెట్టు. ఆ ఇద్దరు పిల్లలు గాలి కేకలు పెడుతున్నారు, బాబో బాబో అని. వెంటనే అబ్దుల్ కలాం వాళ్ళ నాన్న బయటకు వచ్చాడు. కలాం, నువ్వేం కంగారు పడక, ఆ గట్టిగా పట్టుకో ఆ కొమ్మని, గాలి తగ్గిన తర్వాత మెల్లగా దిగిపోవచ్చు, నీకేం కాదు, భయపడక అని అన్నాడు. అబ్దుల్ కలాం 10 ఏళ్ల కుర్రాడు, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే తర్వాత అంతలో వాళ్ళ పిల్లి లోపల నుంచి వచ్చింది. ఆ కూతుర్ని చూసింది. ఏమే, నీకేమైనా బుద్ధి ఉందా? అంత పైకి ఎక్కావు నువ్వు, అక్కడి నుంచి పడితే ఏమైనా ఉందా? కాళ్ళు విరిగి జీవితాంతం కుంటిదానిలాగా ఉంటావు అని తిట్టడం మొదలెట్టింది. ఆవిడ తిట్లకే భయపడి ఆ పిల్ల కొమ్మను వదిలేసింది, కింద పడింది, కాళ్ళు విరిగి కుంటిదైపోయింది. అంటే మనం పాజిటివ్ కమెంట్స్ పిల్లలకి ఇవ్వాలి. నెగిటివ్ కమెంట్స్ మనం ఇచ్చామనుకోండి పిల్లలకి, ఇలాగే అబ్దుల్ కలాం పిన్ని కూతురులాగా భయపడి కింద డామ్ అని పడి కాళ్ళు విరగొట్టుకుంటారు. అంచేత పేరెంట్స్ కూడా గుర్తుంచుకోవాలి, పిల్లలకి పాజిటివ్ కమెంట్స్, పాజిటివ్ సజెషన్స్ ఇవ్వాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరిగి పెద్దాళ్ళు అవుతారు, చాలా ధైర్యంగా ఉంటారు, జీవితంలో విజయం వైపు సాగిపోతారు. అదనమాట సంగతి. ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ కావాలంటే మా కేవీజీ మోటివేషనల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.